వెల్కమ్ టు టాప్ న్యూస్. తెలుగుదేశం పార్టీ హింసకు పాల్పడుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ నేతలే దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. హింసకు వైసీపీ ఎప్పుడు వ్యతిరేకమని, తమపై అనవసర నిందలు వేయొద్దని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించొద్దని అన్ని పార్టీలను కోరుతున్నారని చెప్పారు. కక్షపూరిత చర్యలకు ప్రతిపక్ష పార్టీలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఒక రిటైర్డ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని బొత్స చెప్పారు. ఎక్కడైతే అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని తెలిపారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. వైసీపీ 175 సీట్లకు దగ్గరగా గెలవబోతోందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విశాఖ కేంద్రంగా జగన్ పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. విశాఖలో ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తమ పార్టీ సీట్లు అవసరం ఉండేలా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆశిస్తున్నానని తెలిపారు. నా పార్టీ అభిప్రాయం నా తాలూకా నా ప్రభుత్వం తాలూకా విధానం క్లారిటీ ఉందా మీకు? తమకి అది అందుకు దయచేసి చెప్పండి. ఎగ్జిక్యూటివ్ క్యాబ్లో వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? అవుతాయి అవన్నీ మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానాన్ని కోరుతాం. ఇగో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో దీన్ని ఆలోచించండి. స్వార్థపూర్తితో కొంతమంది న్యాయస్థానానికి వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటంకపరుస్తున్న ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మెరుగు సహకరించాలని కోరుతాం. దానిపైన బెంచ్ నిర్ణయం. ఇందాక మీరు ఎప్పుడు కూడా కొద్దిగా డేట్ బస్ తప్పినప్పుడు వస్తారు. వచ్చిన బాగా బస్సు వెళ్ళిపోయిన తర్వాత వస్తారు. ఇందాక చెప్పాను బాబు, ఇందాక చెప్పాను ఏం చెప్పానంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి లా అండ్ ఆర్డర్ మీద, రాష్ట్రంలో అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. నేను అదిగా ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారో, అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాల్లో మార్చారో ఆ జిల్లాలోనే సంఘటనలు జరిగాయి. అదేనండి మేము కలెక్టర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటికి కంప్లైంట్ చేస్తాం. దాని మీదే, అంతేగాని అక్కడ ఇక్కడ మాది కాదే. అధికారుల తాలూకా నిర్లక్ష్యం అది జరగకూడదని కోరుకుంటాం. అందుకే కదా ఇప్పుడు ఏం చెప్పాను. ఇప్పుడు నేను నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగిందని, అది కక్షలతో, అది రాజకీయ కక్షలతో కాదని నా అభిప్రాయం. ఒకవేళ అది రాజకీయాల కోసం జరిగితే మొత్తం పోలీసు ఉపేక్షించొద్దు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. కానీ సైమల్టేనియస్గా రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం తెలంగాణలో యుద్ధం ఇంకా మిగిలే ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాజకీయ, సామాజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన సన్ ఆఫ్ ద సాయిల్ పుస్తకాన్ని కేసీఆర్ శుక్రవారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.
విపక్ష నాయకులను అణిచివేయాలనే ఆలోచనలో భాగంగానే కవితని అన్యాయంగా మద్యం పాలసీ కేసులో ఇరికించారని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్కసుమన్ అన్నారు. శుక్రవారం తీహార్ జైల్లో కవితతో ములాఖాత్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా తల ఉంచుకుంటూ పోరాటం చేస్తామన్నారు. కవిత మానసికంగా బలంగా ఉన్నారన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కవిత ఉన్నట్లు చెప్పారు. బీజేపీకి ఎవరు ఎదురు ఉండకూడదనే ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు ఒక కేసే కాదు, అదొక పాలసీ మాత్రమే అన్నారు. దాదాపు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలు, ముఖ్యంగా భారతదేశంలో ఇక భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు కూడా ఎదురుగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతోని డిఎంకే పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, జేఎంఎం కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి పార్టీల మీద ఈడీ దాడులు కానీ, సిబిఐ కేసులు కానీ, ఐటీ దాడులు కానీ చేయించి ఇతర పార్టీలన్నింటినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఒక దుర్మార్గం చర్య కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కేసు కూడా ఢిల్లీ లిక్కర్ కేసు అనేటటువంటిది అసలు కేసే కాదు, ఇదొక పాలసీని కేసుగా చూపెట్టి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, అక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎన్నికల్లో దెబ్బకొట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది తప్ప అసలు దీంట్లో కేసే లేదు. ముఖ్యంగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా ఒక పాలసీని పట్టుకొని మీరు కేసు అని అన్నట్టయితే మరి వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బొగ్గు దిగుమతి విధానం కానీ, నూతన విద్యుత్ విధానం కానీ, ఎయిర్పోర్ట్ లీజింగ్ విధానం కానీ, బొగ్గు గనుల వేలం విధానం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి పాలసీలు ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నది. మరి వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపటి రోజున. అంటే ఒక పాలసీగా చూడకుండా దాంట్లో ఏదో ఉందనేటటువంటి ధోరణితో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈ పనిచేసింది. నిజంగా మరి ఆ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఈ రకంగా జరిగింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఒక కక్ష సాధింపు చర్య అని మేము ఎందుకు అంటున్నామంటే దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముందే 2022 ఆగస్టు 21 నాడు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆయన ముందే ఈ కేసు గురించి మాట్లాడి త్వరలో వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారని చెప్పి ఆయన మాట్లాడిన తీరును చూస్తుంటేనే ఈ వంటకాన్ని అంతా భారతీయ జనతా పార్టీ వండి తర్వాత ఈడీని, సిబిఐని ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి, బీఆర్ఎస్ పార్టీ మీదకి వదిలినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ, 14 ఏళ్ళు తెలంగాణను తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసినటువంటి పార్టీ. సో ఈ కేసులతోని ఇటువంటి వాటితోని కేసీఆర్ గారిని కానీ, మా పార్టీ నాయకత్వాన్ని కానీ బెదిరిస్తారనుకుంటే అది భారతీయ జనతా పార్టీకి భ్రమనే అవుతుంది తప్ప ఇంకేం కాదు. సో ఇవాళ మేము కవిత గారిని కలిసిన సందర్భంలో వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. డెఫినెట్గా ఇటువంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదు. ఇంకా గట్టిగా పోరాటం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు విధానాల మీద ఇంకా గట్టిగా మొండిగా ఈ దేశ ప్రజల తరపున నిలబడదామని చెప్పి వారు చాలా దృఢంగా, బలంగా మాకు చెప్పడం జరిగింది. సో త్వరలోనే మేము అనుకుంటా ఉన్నాం, డెఫినెట్గా మేము లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నాం. హైకోర్టును ఇప్పటికీ మేము ఆశ్రయించినాం. డెఫినెట్గా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. భవిష్యత్తులో రిలీఫ్ దొరుకుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ దేశ ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇదొక ఫాసిస్టు ప్రభుత్వం, ఒక దుర్మార్గపు ప్రభుత్వం. ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దళితుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, బలహీన వర్గాల గురించి, మైనారిటీ వర్గాల గురించి, వాళ్ళ సంక్షేమము, ఈ దేశ అభివృద్ధి. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఓటుకు 500 రూపాయలు పంచారని 27 పోలింగ్ బూత్లకు పంపిణీ చేసి 87 లక్షల ఒకే కారులో దొరికాయని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. వెంకట్రామరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘునందన్ రావు తెలంగాణ సీఈఓ వికాస్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ బూతుల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్లలో ఒక్కో గ్రామానికి డబ్బులు పంపిణీ చేశారని వెల్లడించారు. 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే చేగుంట వేసే ఒక కారును పట్టుకున్నారని, అందులో డబ్బులు దొరికాయన్నారు. సిద్దిపేట సిపి మెదక్ ఎస్పీకి సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావు మరో 6 ఎమ్మెల్యేలు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. హరీష్ రావు గారు,
నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. వీళ్ళు ప్రతి బూత్లో ఒక్కొక్క ఓటర్కి 500 రూపాయల చొప్పున డబ్బు పంచాలని, వాటిని బూత్ వైజ్గా కవర్లలో సీల్ చేసి ఆ బూత్లో మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, అందులో 80% ఆఫ్ ద జనానికి ఎట్లా పంచాలని రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఊరికి ఒక ఇన్ఛార్జిగా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారని నేను రిపీటెడ్గా మెదక్ ఎస్పీ గారికి, సిద్దిపేట సిపి గారికి, సంగారెడ్డి ఎస్పీ గారికి రిపీటెడ్ కంప్లైంట్ చేసిన పోలీసులు నిద్రావస్థలో ఉండడం వల్ల యథేచ్ఛగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చివరికి మేము చేగుంట మండలంలో ఒక ఫామ్ హౌస్ మీద 15 కార్లు అక్కడ జమ ఉన్నాయి, అక్కడ నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి, మీరు వస్తారా మేము పోయి గొడవ పడాలని ఆర్గ్యుమెంట్కి దిగిన సందర్భంలో ఎస్ఐ చేగుంట గారు ఆ 15 కార్లలోంచి ఒక కారు నాపి చెక్ చేసినప్పుడు దాంట్లో క్రిస్టల్ క్లియర్గా డబ్బులు కవర్లలో పెట్టి కవర్ల మీద బూత్ నెంబర్తో సహా రాసి అందులో ఎంతమంది మేల్ ఓటర్స్, ఎంతమంది ఫీమేల్ ఓటర్స్, ఉదాహరణకి బూత్ నెంబర్ 231, మండలం చేగుంట, గ్రామం పేరు వడియారము, మేల్ ఓటర్స్, ఏం ఓటర్స్ అంటే మేల్ ఓటర్స్ ఎంతమంది 293 మంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది 344 మంది, మొత్తం ఓటర్స్ ఎంతమంది 637 మంది. దీంట్లో మనం 80% మంది ఓటర్లకి డబ్బులు ఇవ్వాలి. 80% అంటే 509 మంది అవుతారు. ఈ 509 మందికి మనిషికి 500 రూపాయలు చొప్పున అంటే 2,54,500 రూపాయలు. ఇంత క్రిస్టల్ క్లియర్గా బూత్ వైజ్ కవర్లు తయారు చేసి వీళ్ళు ఒక్కొక్క గ్రామానికి పంపి ఈ డబ్బుని 80% ఆఫ్ ద జనాలకి పంపిణీ చేస్తున్నారని నేను ఏదైతే రోజు ఆరోపిస్తూ వచ్చిందో దాన్ని ఎస్ఐ ఆఫ్ పోలీస్ చేగుంట గారు అక్కడ ఒక్క కారు పట్టుకుంటే 12th రోజు రాత్రి 12 గంటల తర్వాత ఒక్క కారు పట్టుకుంటే దాంట్లో 27 ప్యాకెట్లు దొరికినాయి. 27 ప్యాకెట్లలో ఊరు పేరు, బూత్ నెంబరు, అందులో ఉన్న మేల్ ఓటర్స్, ఫీమేల్ ఓటర్స్, టోటల్ 1011, 80% అంటే 808 మంది. ఆ కవర్లో 4,04,000. గారు క్రైమ్ నెంబర్ 161 ఆఫ్ 2024లో 27 కవర్లు సీజ్ చేసి 88,34,000 రూపాయలని ఒక ఎస్ఐ సీజ్ చేయగలిగాడు. కానీ మిగతా పోలీసులు సిపి సిద్దిపేట గారు, ఎస్పీ మెదక్ గారు, ఎస్పీ సంగారెడ్డి గారు 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు విని ఎక్కడ కూడా మేము డబ్బులున్నాయని చెప్తే రైడ్ చేయకుండా నిద్రావస్థలో జోగడం వల్ల ప్రతి బూత్కి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బులు తీసుకుపోయి ప్రతి బూత్లో పంచినాడు. సీసీటీవీలు పనిచేయలేదు, భద్రత మాదే బాధ్యత మాదే అన్న పోలీసు వాళ్ళు పనిచేయలేదు, రింగ్ టోన్లు పనిచేయలేదు, పోలీస్ స్టేషన్కి కిలోమీటర్ దూరంలో వంచుతున్నారని చెప్తే గంట దాకా ఎస్ఐలు రాలేదు. మేము ఎంత అరిచినా మా రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది తప్ప ఇంకొకటి కాదు. ఇది కూడా ఎందుకు జరిగింది, ఎఫ్ఐఆర్ ఈ కేసు కూడా ఎందుకు నమోదైంది అంటే తప్పనిసరి పరిస్థితులలో మేము వెళ్ళి ఫామ్ హౌస్ మీద దాడికి బయలుదేరినామని చెప్తే అప్పుడు ఎస్ఐ వచ్చి ఆ దారిలో ఉన్నటువంటి ఒక కారు నాపిండి. అప్పటికే ఉద్యోగుల డిఏ అంశంపై శనివారం జరగనున్న రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టడం సరికాదని హితో పలికారు. కేవలం 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తామంటూ మిగతా సమస్యలు పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల మీద లాఠీచార్జ్ చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల పాలన తెచ్చిందని మండిపడ్డారు. ఆర్థిక భారం మోపాలని చూస్తే ప్రజలకు అండగా నిలబడి పోరాడతామని హెచ్చరించారు. పంటలకు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ కు షరతులు పెడితే రైతులు కాంగ్రెస్ ను బొందబెడతారని హెచ్చరించారు. సన్నవడ్లకే కాకుండా ప్రతి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని పోరాటం వైపు మళ్లించడానికి మా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగం అంతా కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఓ ప్రభుత్వమా నువ్వు కనీసం మాకు భరోసా ఇవ్వకుండా మేము తెచ్చిన గింజలు కొనండి అని ప్రాధేయపడతా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి కనికరం లేకపోవడం అనేటువంటిది ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు ధాన్యాన్ని అన్నీ కొనండి,
ధాన్యాన్ని కొనడమే కాదు, ఇంకొక వైపు మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తూ ఉన్నాం. మనం అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం, కార్పొరేట్ కంపెనీలే కానీ లేకుంటే మిగతా కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం. 50% ఆఫ్ అని పెడతారు, చిన్నగా ఎక్కడనో కండిషన్ సప్లై అని పెడతారు. ఇవాళ ప్రభుత్వ పరిస్థితి కూడా కండిషన్ అప్లైకి వచ్చింది. ఇవాళ ఏమైంది, తెలంగాణలో 500 బోనస్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎగవేసింది. ఎగవేయడమే కాకుండా ఇవాళ ఇంకొక చిలుక పలుకులు పలుకుతూ ఉన్నది. సన్న వడ్లకు మాత్రమే, మేము సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నాం. తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలుసు తెలంగాణలో పండే పంట ఏందని. 100% రైతాంగం సన్నవడ్లు వేయరు, కేవలం ఒక 20% మాత్రమే తెలంగాణలో సన్నాలు పండించేటువంటి పరిస్థితి. ఎందుకంటే సన్నాలు పండించడం వల్ల రైతాంగానికి అధిక పెట్టుబడి ఒకవైపు, దిగుబడి తక్కువ వస్తుంది అనేటువంటి ఒక దాంతో ఇవాళ ఎవ్వరు కూడా ఆ వైపు పోతలేరు. గతంలో ఒకసారి కేసీఆర్ గారు ఇదే మాట అంటే, మరి వడ్లు కొనము, మేము దొడ్డు వడ్లు కొనమని ఆ రోజు కేంద్రం ఎత్తేస్తే సన్నవడ్లు పెట్టాల్సుకున్నటువంటి దురవస్థ వస్తుందేమో తెలంగాణ కంటే, అప్పుడు వీళ్ళందరూ కూడా మా మీద ఎదురుదాడి చేసి తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా వీళ్ళే ఒక ప్యాటర్న్ పెడతా ఉన్నారని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ కండిషన్ సప్లై ఏంది? ఇవాళ 200 యూనిట్ల విద్యుత్కు కండిషన్ సప్లై, మీరు 90 లక్షల మంది ఇవాళ రేషన్ కార్డులు ఉంటే మీరు ఇచ్చింది 20 లక్షల మందికి కూడా లేదు. గ్యాస్ సిలిండర్కు కండిషన్ అప్లై, రుణమాఫీకి రేపు కండిషన్ అప్లై ఏం చేస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి మీద విశ్వాసం పోయింది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పోయింది. ఇచ్చిన ఏ హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఇలా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మేము సీరియస్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాడదలుచుకున్నాం. రైతాంగం వడ్లు కొనేదాకా, రైతాంగంకు బోనస్ ఇచ్చేదాకా, రైతాంగానికి అవసరమైనటువంటి సహాయం అందించేదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యక్షేత్రంలో ఉండి రైతులకు అండగా ఉంటాం. ఏ మేరకైనా పోరాటాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలని మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఇవాళ రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన. ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్జీటీ ఆదేశించిన ఇసుక త్రవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్ కు 40,000 కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. డీఎస్పీ పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. ఇసుక దోపిడీపై దున్నపోతు మీద వర్షం పడినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీం హెచ్చరించినా పట్టించుకునే అధికారులు నేడు కూడా ధవళేశ్వరం వద్ద అక్రమ త్రవ్వకాలు చేపట్టారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తాబేదారులు ఎక్కడికి పారిపోలేదని, తిన్నది నిలబెట్టి కక్కిస్తామని హెచ్చరించారు. తొత్తులుగా వ్యవహరిస్తూ దోపిడీకి సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధికార మార్పం తథ్యం, అక్రమార్కులకు జైలు శిక్ష ఖాయమని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈరోజు ప్రభుత్వం అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో. 2023 మార్చిలోనే ఎన్జీటీ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు, వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని
యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మార్చి 23లో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో, డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడో, ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. వీటన్నిటినీ కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తానే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీల మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తా ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తా ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నన్ను మీరు ఎలా ఆదరించారో నా కొడుకు రాహుల్ గాంధీని కూడా అలాగే ఆదరించండి. ఆయన మిమ్మల్ని నిరాశపరచడు. నా కుమారుని ఇప్పుడు మీకు అప్పగిస్తున్నారని రాయ్బరేలీ ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయనపై రాయ్బరేలీలో మాట్లాడుతూ అందరినీ గౌరవించడం, బలహీనను రక్షించడం, ప్రజల హక్కులు కాపాడడం, అన్యాయంపై పోరాడడం తనకు ఇందిరాగాంధీ, రాయ్బరేలీ ప్రజలు నేర్పించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలు కూడా వీటిని అలవర్చుకున్నారన్నారు. 2004 నుంచి తనను వరుసగా గెలిపిస్తూ వచ్చిన రాయ్బరేలీ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజుల తర్వాత మీ మధ్యకు వచ్చే అవకాశం తనకు ఇప్పుడు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. 20 ఏళ్ల పాటు మీకు సేవ చేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. आपके बीच आने का मौका मिला। मैं हृदय से आपकी आभारी हूँ। आपके सामने मेरा सिर श्रद्धा से झुका हुआ है। 20 साल तक एक सांसद के रूप में आपने मुझे सेवा करने का अवसर दिया। ये मेरे जीवन की सबसे बड़ी पूंजी है। रायबरेली मेरा परिवार है। वैसे अमेठी भी मेरा घर है। न सिर्फ मेरे जीवन की कोमल यादें यहाँ से जुड़ी हुई हैं, बल्कि पिछले 100 साल से हमारे परिवार की जड़ इस मिट्टी से जुड़ी हुई है। गंगा माँ की तरह पवित्र ये रिश्ता अवध और रायबरेली के किसान आंदोलन के साथ शुरू हुआ और आज तक कायम है। इंदिरा जी के दिल में रायबरेली के लिए एक अलग जगह थी। मैंने उन्हें काम करते हुए करीब से देखा। उनके मन में आपके प्रति असीम लगाव था। मैंने राहुल और प्रियंका को वही शिक्षा दी जो इंदिरा जी ने
और रायबरेली की जनता ने मुझे दी। सबका आदर करो, कमजोर की रक्षा करो, अन्याय के खिलाफ जनता के अधिकार के लिए जिससे भी लड़ना पड़े लड़ जाओ। डरना मत, क्योंकि संघर्ष की तुम्हारी जड़ें और परंपराएं बहुत मजबूत है। मेरा आंचल जीवन भर आपके आशीर्वाद और प्रेम से भरा रहा है। आपके प्रेम ने मुझे कभी अकेले नहीं पड़ने दिया। मेरा सब कुछ आपका दिया हुआ है। तो भाई और बहनों, मैं आपको अपना बेटा सौंप रही हूँ। अपना बेटा ఓ మహిళా డాక్టర్ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఓ బాలుడు విద్యుత్ షాకు గురై గుండె ఆగిన క్రమంలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మహిళా డాక్టర్ నగరంలోని అయ్యప్ప నగర్ లో సాయి అనే 6 ఏళ్ల బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ విద్యుత్ షాకు గురయ్యాడు. దాంతో ఆ బాలుడు గుండె ఆగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్ రవలి ఆ ఘటనను చూశారు. ఆ బాలుడు పరిస్థితిని గమనించిన ఆమె ఉన్న పలంగా సిపిఆర్ చేశారు. కొన్ని నిమిషాల పాటు సిపిఆర్ చేసిన అనంతరం ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ బాలుడు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న వారంతా డాక్టర్ చేసిన పెద్ద సాయానికి ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జోరు వాన పడటంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసి ముద్దైంది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు గదులకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదార్చుకున్నారు. దాదాపు 2 గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో చల్లని వాతావరణం నెలకొంది.